నిన్న ఏదైతే మా సహచర శాసన మండలి సభ్యురాలు బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కన్ఫ్యూజన్లో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటల పట్ల వారి యొక్క కన్ఫ్యూజన్ పట్ల కొన్ని విషయాలు తెలంగాణ ప్రజలకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సమాధానం చెప్పడానికి ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. బహుశా నిన్న కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ మోడ్లో ఉన్నారని చెప్పి మాట్లాడినారు. బహుశా తను కన్ఫ్యూజన్లో వాళ్ళ నాయనని అనబోయి ప్రతిపక్ష నాయకుడిని అనబోయి ముఖ్యమంత్రి గారిని అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 18 నెలలు అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 18 మంత్స్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫార్మ్ హౌస్లో పండుకొని ప్రజల మధ్యలో లేకుండా కనీసము తనని గెలిపించిన నియోజకవర్గ ప్రజల పట్ల వారి యొక్క సమస్యల పట్ల కూడా పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్లో పండుకున్నది కల్వకుంట్ల కవిత గారి తండ్రి దుబాయ్ శేఖర్ గారు. దుబాయ్ శేఖర్ 18 నెలలకెళ్ళి ఫ్లైట్ మోడ్లో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఫ్లైట్ మోడ్లో ఉన్న వాళ్ళ తండ్రి గారిని మేల్కొల్పకుండా ఈరోజు కల్వకుంట్ల కవిత గారి కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందనంటే, వాళ్ళ అయ్యనేమో దుబాయ్ శేఖర్ గారేమో ఫ్లైట్ మోడ్లో, కల్వకుంట్ల కవిత నువ్వేమో కన్ఫ్యూజన్ మోడ్లో, మీ అన్ననేమో సైలెంట్ మోడ్లో, మీ బావనేమో పాజ్ మోడ్లో, మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మాంటల్ మోడ్లో ఉంది. ఇది మీ పరిస్థితి. ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకి రిజర్వేషన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో బీసీ రిజర్వేషన్ల కోసం ఇచ్చిన మాట కోసము ఏదైతే బిల్లుని క్యాబినెట్లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ప్రజెంటేషన్ చేయాలని చెప్పి ఢిల్లీకి అందరూ బీసీ నాయకులతోటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి బీసీలకి న్యాయం చేకూర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితి ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసింది భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్ లెక్క తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే అవగాహన లేకుండా ఆలోచన లేకుండా కన్ఫ్యూజన్లో ఏది మాట్లాడుతున్నావో నీ కుటుంబంలో నీది నువ్వు చూపించుకోనికి మీ అంతర్గత పోరుని ఏదైతే పెత్తనం చేయనీకి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు. ముందు బీసీల కోసం రిజర్వేషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు నువ్వు స్వాగతించినావంటే నువ్వు స్వాగతించిన విషయాన్ని మేము కూడా స్వాగతించినాము. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఢిల్లీకి పోతుంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నామనంటే ఈ నీ ద్వంద్వ వైఖరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతనే ఉంటే ఫ్లైట్ మోడ్లో ఉన్న మీ దుబాయ్ శేఖర్ గారిని పబ్లిక్ మోడ్లోకి తీసుకొని వచ్చి ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి బీసీ రిజర్వేషన్ పైన మేము కూడా సానుకూలంగా ఉన్నాము, మేము కూడా దీనిపైన పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడాలి. ఒకవైపు ఏమో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి నువ్వు మాట్లాడుతావు, మరొక వైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు ఏ రకంగా అయితే మాకు 65 స్థానాలు గెలిపించిండ్రో భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది ఎమ్మెల్యేని గెలిపించారు. పార్లమెంట్లో మాకు 8 మంది ఎంపీల్ని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకుల కూడా ఇక్కడ 8 మంది ఎంపీల్ని గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ కానీ పదే పదే మేము బీసీ నాయకులమని చెప్పుకుంటారు. నిజంగా మీకు బాధ్యత చిత్తశుద్ధి ఉంటే ఇది తక్షణమే కేంద్రం కూడా దీన్ని ఆమోదించాలి, ఆమోదించకపోతే మేము రాజీనామా చేస్తామని గట్టిగా బలంగా మీరు చెప్పగలగాలి. ఆ రకంగా మీరు చెప్పలేకపోతే రేపు పొద్దున తెలంగాణలో ఉన్న బీసీ సమాజము బీసీ నాయకులు కానీ బీసీ ప్రజలెవరు కూడా రేపు పొద్దున మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే ఉద్దేశపూర్వకంగా ఒకరేమో కేంద్రం ఆమోదించాలని చెప్పి మరొక
ఆ పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదని చెప్పి ఉద్దేశపూర్వకంగా దీన్ని కానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి తప్పనిసరిగా కట్టుబడి ఉందని చెప్పే విధంగా మొదట దానిపైన అసెంబ్లీలో మండలిలో చర్చ పెట్టి దాని తర్వాత కేబినెట్లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తెచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురానికి పార్లమెంట్ సమావేశాల ముందు అందరూ ఢిల్లీకి పోయి ఆడ ప్రజెంటేషన్ ఇచ్చి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే దీన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక మీ రాజకీయ లబ్ధి కోసము నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మిమ్మల్ని రాళ్లతోటి కొట్టి మిమ్మల్ని బీసీ సమాజానికి ద్రోహులు లెక్క మిమ్మల్ని చిత్రించే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కల్వకుంట్ల కవిత గారు, ఇప్పటికన్నా మీరు కన్ఫ్యూజన్ మోడ్ వీడి నిజంగా మీకు బాధ్యత చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ మీకు చెప్తున్నా, దుబాయ్ శేఖర్ ఎవరైతే ఫ్లైట్ మోడ్లో ఉన్నాడో మీ నాయన అలియాస్ కె చంద్రశేఖరరావు గారు, దుబాయ్ శేఖర్ గారిని వెళ్ళి ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళి పబ్లిక్ మోడ్లోకి తీసుకొని వచ్చి ఈ విషయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా తన బాధ్యతని తనకి గుర్తు చేసి మీ అన్నకి మీ బావకి మధ్యలో ఉన్న అంతర్గత కొట్లాటల్ని పక్కన పెట్టి ఈ విషయం పట్ల బీఆర్ఎస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను మీకు సవాల్ చేస్తున్నా. కేటీఆర్ని కూడా ఫ్లైట్ మోడ్లో ఏదైతే సైలెంట్ మోడ్ అని ఎందుకన్నానంటే మొన్న చాలా స్పష్టంగా కల్వకుంట్ల తారక రామారావు పైన ఈ డ్రగ్స్ విషయం పైన నువ్వు విదేశాలకి వెళ్ళి ఏమి మెడికల్ చెకప్ చేసుకున్నావు, ఏం టెస్ట్ తీసుకున్నావు, ఏ రకంగా నీ బాడీ డీటాక్స్ చేసుకున్నావు, మరి విదేశాలకు పోయి చేసుకున్నావా చేసుకోలేదా, ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి చెప్పిన. ఇప్పటి వరకు ఆయన కానీ వాళ్ళ పార్టీ సభ్యులు కానీ ఎవరు కూడా దానిపైన మాట్లాడలే. దాన్ని ఉద్దేశించి ఆయనని సైలెంట్ మోడ్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏదైతే అన్నా చెల్లెలు ఏం మాట్లాడుకుంటారో చూసి నాకు ఛాన్స్ దొరికితే ముందుకు వస్తామని చెప్పి ఉన్న హరీష్ రావుని పాస్ మోడ్ అనడం జరిగింది. మీ మొత్తం కుమ్ములాటలో మీ పార్టీ మొత్తం కూడా అస్తవ్యస్తమై డిస్మాంటల్ మోడ్ అంటే కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు సొంత మీ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా భావిస్తారు. కాబట్టి డిస్మాంటల్ మోడ్లో మీ పార్టీ ఉందని చెప్పడం జరిగింది. ఇప్పటికన్నా మా బాధ్యత మేరకు మాకున్న చిత్తశుద్ధి మేరకు మేము తప్పనిసరిగా దాన్ని చేసు తీరుతామని చెప్పినాము. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడి ఏది పడుతుంది చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసి ప్రజల్ని మభబెట్టే ప్రయత్నం చేయడము ఇది మంచిది కాదని చెప్పి మంచి పద్ధతిలో కల్వకుంట్ల కవిత గారికి చెప్తున్నాను. మీ లెక్క ఢిల్లీకి పోయి సారా వ్యాపారమో లిక్కర్ వ్యాపారమో ప్రజల్ని మోసం చేసి తెలంగాణ పేరు ప్రతిష్టల్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఎవరు పనిచేస్తలేరు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఏదైతే బీసీల కోసము బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము మా ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతూ తపన పడుతూ కష్టపడుతూ కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడుతూ ఎట్టి పరిస్థితిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి పనిచేస్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదన్నా ఆరోపించే ముందు నిజంగా కవిత గారు వారి పార్టీ కంట్రోల్లో లేకపోతే గతంలో ఎంతోమంది నాయకులని వాళ్ళ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేశారు. అది మార్చెప్పుడు కాదు, కంట్రోల్ లేకపోతే ముందు పోయి వాళ్ళ పార్టీ అధ్యక్షునికో కార్యనిర్వాహక అధ్యక్షునికో చెప్పి ఆమెను సస్పెండ్ చేయించమన్నారు. వాళ్ళ పార్టీలనే పెట్టుకొని వాళ్ళే దాన్ని అంగీకరించి ఇతరులు ఎవరన్నా సొంత చెల్లెపైన మాట్లాడితే కూడా దానిపైన స్పందించని వ్యక్తి కేటీఆర్. సొంత చెల్లెనే కాపాడుకోలేనోడు, సొంత చెల్లిపైన మాట్లాడితేనే స్పందించలేనోడు తెలంగాణ ప్రజల్ని ఏం కాపాడుకుంటాడు, తెలంగాణ ప్రజల సమస్యలపైన ఏం మాట్లాడతాడు? కవిత గారు ఏదైనా విషయం పైన సానుకూలంగా మాట్లాడి స్వాగతించినప్పుడు తను స్వాగతించిన విషయాన్ని మేము కూడా స్వాగతించినాం. కానీ మళ్ళీ వాళ్ళ కుటుంబంలో అంతర్గత కొట్టాడ కోసము ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తే అది మంచిది కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది.
నా బీసీల కోసం అంత తాపత్రయపడి తపనబడే నాయకులు ఉంటే జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే పిలవాల్సిన అవసరం ఏముందన్న? డైరెక్ట్గా వెళ్ళి మేము కూడా పాల్గొంటామని వస్తామని చెప్పి దుబాయ్ శేఖర్ గారు ఫార్మ్ హౌస్లోకి వెళ్ళి లేచి బిడ్డను ఎంట పెట్టుకొని ఢిల్లీ పోవాలి. అది వ్యక్తుల కోసం కాదు కదా, తెలంగాణలో ఉన్న యావత్ బీసీ సామాజిక వర్గం కోసము చేస్తున్న ఒక ప్రయత్నం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి పైన బాధ్యత ఉంటుంది. పిలిచినా పిలవకపోయినా దాంట్లో పాల్గొని మేము కూడా మీకు సానుకూలంగా మీకోసం మేము కూడా మద్దతు ఇచ్చినామని చెప్పుకోకపోతే రేపొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో రాని వ్యక్తులు పాల్గొనే వ్యక్తులకి ఇక్కడ ప్రజలు బీసీ సామాజిక వర్గంలో ఉన్న ప్రజలు అందరూ తగిన గుణపాఠం వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు ఎవరికి ఎంత శాతం అవుతుందో ఎవరికి ఎంత శాతం కాదో చాలా క్లియర్గా ఎవరే మోడ్లు ఉన్నారో చాలా క్లియర్గా నేను చెప్పిన. అండ్ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే మొదట దాన్ని అసెంబ్లీలో మండలిలో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆర్డినెన్స్ తేవచ్చు, ఎందుకు తెస్తలేరని చెప్పి వాళ్ళే ఆరోపించారు. చెప్పిన దాని మేరకు ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో దాని ముందక్కడ కార్యక్రమం పెట్టి ఒత్తిడి తీసుకొని వచ్చి యావత్ భారతదేశానికి కూడా భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్తుండ్రు. అంత క్లియర్గా అది ఇంప్లిమెంట్ చెయ్యాలి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో మేముంటే దాన్ని ఇవ్వకూడదు, ఏదైతే పైకెళ్ళి ఒక చేతితోటి పెట్టినట్టే కవితతోటి పెట్టించి ఇంకో చేతితోటి వాళ్ళ పార్టీ నాయకులు కిందకెళ్ళి పల్లం గుంజుకొని బీసీ సామాజిక వర్గానికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఉద్దేశించే ద్వంద్వ వైఖరి అని చెప్పడం జరిగింది. ముందు బీజేపీ పార్టీ నాయకులు ఇప్పుడు మా పార్టీకి వెళ్ళి బీసీ సామాజిక వర్గం గురించి మాట్లాడేది ఉంటే మా దగ్గర ఉన్న బీసీ నాయకులు నిన్న వచ్చి చాలా స్పష్టంగా క్లారిటీ తోటి ప్రెస్ మీట్లు పెట్టారు. మాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మా రథసారథి, మా పార్టీ యొక్క రథసారథి, మా పార్టీ యొక్క అధ్యక్షుడిని బీసీ నాయకుని మేము చేసుకున్నాము. ఈ మాట్లాడే వ్యక్తులు ఇద్దరు కూడా వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుని కానీ వాళ్ళ రెండు హౌస్లలో నాయకులు కానివ్వండి, ఒక్కళ్ళన్నా కూడా బీసీ నాయకుని వాళ్ళు చేసిర్రా? బీసీ నాయకత్వంలో వాళ్ళు పనిచేయనీకే వాళ్ళు సిద్ధంగా లేరు. ఉన్న బీసీ నాయకుని తొలగించి ఎవరిని అధ్యక్షుని చేసిర్రో చూసినాము. ఇవాళ మాటలు మాట్లాడుతుంది ఎవరో కూడా చూసినాము. అసెంబ్లీలో వాళ్ళ నాయకులు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళో చూసిండ్రు, మండలిలో వాళ్ళ నాయకులు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళో మీరు చూసిర్రు. మీకు అదే చెప్తున్నా, రామచంద్రరావు గారికి బహుశా ఆలోచన లేకుండా వారు మాట్లాడుతుండ్రేమో. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగమే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే 8 ఎంపీ స్థానాలు గెలిపించారో భారతీయ జనతా పార్టీకి కూడా 8 స్థానాలు గెలిపించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతోటి చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ పని చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని అడ్డుకుంటాము, మాకు రాజకీయాలే ముఖ్యము, ప్రజలు ముఖ్యం కాదు, బీసీలు ముఖ్యం కాదనే విధంగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళు వ్యవహరిస్తే ప్రజలే వాళ్ళ గుణపాఠం చెప్తారు. ఇప్పుడు మేము చేయాల్సింది బాధ్యతతోటి మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చేస్తున్నాము, మేము చిత్తశుద్ధితోటి మేము పనిచేస్తున్నాము. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికి శాతనైతే లేదు, పెట్టాలి ఎట్టి పరిస్థితులను ఒత్తిడి చేసినా లేదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలను కూడా నాయకులను చేసేటట్టు రిజర్వేషన్ ఇచ్చినాకనే పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుండ్రు. ఆ పనిని అడ్డుకునే ప్రయత్నము, ఆపే ప్రయత్నము కాదు, కాకూడదు, ఇయ్యకూడదు అని చెప్పి అగ్రకులానికి చెందిన కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు. ఇది యావత్ బీసీ సమాజం కూడా దీన్ని గమనిస్తుంది. తప్పనిసరిగా వాళ్ళే రేపొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో తగిన గుణపాఠం వీళ్ళకి నేర్పుతారు.